హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు టెంట్ ఈ నైరాలో వేసాం. రాజమండ్రి విజయవాడ వెళ్ళే రోడ్లో. ఇక్కడ మాత్రం అసలు ఫుల్ మొత్తం మంచుకి తడిసిపోయింది నెట్ అంతా. అంటే ఇప్పుడు ఇది ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. లోపల తడిసిపోయింది, బయట తడిసిపోయింది. అంత వచ్చేసినాయి వాటర్ మొత్తం. మొత్తం దులిపాక కూడా ఇంకా దాని మీద అట్లాగే ఉన్నాయి చాలా వాటర్. అది ఇంక ఇక్కడ ఫ్రెష్ అయ్యాను. కొద్దిసేపు కుదిరితే ఇది ఇట్లా లైట్గా ఎండ వచ్చేంత వరకు ఉంచి బయలుదేరదాం. స్టార్ట్ అయితే అయ్యాను విజయవాడ రాజమండ్రి నుంచి. నెక్స్ట్ ఎక్కడ ఆగుతాను అనేది నాకు తెలియదు, ఆలోచించుకొని చేద్దాం. ఈ వీడియో అయితే లాస్ట్ అయ్యి ఉండొచ్చు. వెల్కమ్ టు డే 8 ఆఫ్ 10 days సర్వైవల్ ట్రిప్ ఆఫ్ అరకు వ్యాలీ. పెట్రోల్ కొట్టేలో టైం అంతా అయిపోతుంది. అదో అక్కడ బస్సు ఆగిందా కనిపిస్తుందా? ఆటో అవతల వెళ్ళేటప్పుడు చూపిస్తాలే. ఆ బస్సులోంచి బీఈడీ రాయడానికి, బీఈడీ కడపలో పడిందంట ఎగ్జామ్ సెంటర్. వాళ్ళంతా ఒడిశా నుంచి వస్తున్నారు ఆ ఎగ్జామ్ రాయడానికి. వాళ్ళు మనలాగే ఇదే బంకుని చూస్ చేసుకొని ఇందులో ఫ్రెష్ అయ్యి వెళ్తున్నారు అనమాట. టీచర్లు అనగానే ఆల్మోస్ట్ ఆడపిల్లలే ఉంటున్నారు మొత్తం. బాయ్స్ ఎక్కడో అక్కడక్కడ చందమామల్లాగా ఒకడు ఇద్దరు ఉంటే, ఆ బస్సు నిండి ఆల్మోస్ట్ అలాంటివి 12 బస్సులు ఉన్నాయంట. మొత్తం అబ్బాయిలు ఉన్నది మాత్రం 18 మంది అంట. ఆ 12 బస్సుల నిండా మిగతా అంతా అమ్మాయిలే. అంతమంది ఉన్నారంట. అదేదో కోర్సు నుంచి రన్ చేపిస్తున్నారు వీళ్ళని. ఇక ఈ పెట్రోల్ కొట్టేలోపు అయిపోయింది నా డేటా ఫుటేజ్ అంతా. ఇక్కడతో ఆపేస్తున్నాను, మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఇదే నైరా మనకి ఈరోజు షెల్టర్ ఇచ్చింది. ఇదో బస్సు, బీఈడీ బస్సు. ఈ బస్సుల నిండా మొత్తం 12 బస్సులు వచ్చినాయంట. ఒడిస్సా నుంచి కడపలో నుంచి టీచర్లు చేయడానికి వెళ్ళిపోతున్నారు. అయ్యో, ఈయనెవరో నడుచుకుంటా వెళ్తున్నారు. స్వామీజీ గారు ఎంత దూరం వెళ్తారో కానీ తెలియదు. ఇదేంటి ఇందులో పెట్రోల్ కొట్టించిన ప్రతిసారి జుప్ 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 అంటుంది మెల్లమెల్లగా. చెరుకులు ఇస్తుంది ఏంటో మరి. వెళ్ళొచ్చాం అరకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 10 days అవ్వలేదు అనమాట. 8 daysలోనే కంప్లీట్ అయిపోవచ్చింది. నేనేం చేయను, ఇంకెక్కడ ఉండి ఏం చేయాలి? అది వెళ్ళడానికి కొంచెం మెల్లగా దీనంగా వెళ్దాంలే అనుకున్నా. అంటే ఒక రేంజ్ ఆఫ్ హైప్తో వెళ్ళాను కదా, కొంచెం లైట్గా డిసప్పాయింట్ అయ్యామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:15 అయింది. 7:15కి మనం రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇంకా మన ఇల్లు విజయవాడకి 170. 170 కదా, 180. విజయవాడ 180. కాకపోతే అది విజయవాడ ఈ చివరకు చూపిస్తున్నట్టుంది. మనది విజయవాడలో ఆ చివరికి కదా. ఇదంతా ఎట్లా రికార్డ్ అవుతుందో తెలీదు. మొత్తం సెట్ చేసుకుని వచ్చేసాం. యాజ్ పర్ అవర్ స్పాన్సర్ రిక్వైర్మెంట్ కొన్ని నీతి వాక్యాలు చెప్పమన్నాడు. అందులో మొదటిది ఏంటంటే, ఆవుకు దూడ పుట్టిద్దు కానీ దూడకి ఎప్పటికీ ఆవు పుట్టదు బ్రో. ఈ నిజం అందరికీ తెలిసిన కానీ నీకు చెప్పడానికి ఎవరు ఇష్టపడరు ఏంటో. యూపీవీసీ విండోస్, డోర్స్, రూఫింగ్ మెటీరియల్స్. నెక్స్ట్ కొంచెం బాగానే భూమి అయ్యిద్ది అనుకుంటా ఈ సిపివిసీలు. చెప్పడానికి అంత గొప్పగా ఏం లేవు కానీ అసలు ఈ మార్నింగ్ టైము నిజంగా మీరు ఆల్మోస్ట్ కుదిరినప్పుడు మెల్లగా మరీ కొంచెం దూరం కాకపోయినా కానీ మీ దగ్గరలో ఉన్న ఏరియాస్కి, ఇలా పొలాలు ఉండే ఏరియాస్కి వాటికి వెళ్ళారంటే బాడీలో కొన్ని హార్మోన్స్ రియాక్ట్ అవుతాయి అన్నమాట. ఈ హ్యాపీ హార్మోన్స్, సెరిటోనిన్, డోపోమిన్, మెలటోనిన్ వస్తే నిద్ర వచ్చింది అనుకోండి, ఈజీగా నిద్ర పట్టిద్ది అనుకోండి, అది వేరే విషయం. సో చాలా కంఫర్ట్ జోన్ ఉంటుంది అనమాట. మెయిన్ ఈ కార్టిసాల్ లెవెల్స్ అనేవి అన్నీ తగ్గిపోతాయి. చాలా బాగుంది ఈ ఫీలు. దాకా ఇంక ఇదే చెప్తామా అంటే ఏం చెప్తాం, తెలీదు ఇంకేం చెప్పాలో. మీకేం తెలుసో నాకు తెలీదు, నాకు తెలిసినవన్నీ మీకు చెప్తే అర్థమవుతాయో లేదో కూడా తెలీదు. ఏం ఉపయోగం? నైస్ చెట్టు.
కొన్ని చెట్లకి సపరేట్ అట్రాక్షన్ ఉంటుంది అనమాట. వెళ్ళే దారిలో చాలా చెట్లు ఉంటాయి, కానీ కొన్ని చెట్లు చూస్తే భలే ఉంది అనిపిస్తుంది. అది నార్మల్గానే ఉంటుంది, మళ్ళీ కూసేపటి తర్వాత అర్థమైంది ఆ విషయం. కానీ సడన్గా ఒక అట్రాక్షన్, ఐ మీన్ అదే అట్రాక్షన్ ఇన్ ద సెన్స్ ఓన్లీ ఇన్ ద టైమ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కైండ్ ఆఫ్. అది అగ్రహారానికి వెళ్ళాలంటే ఇటు పక్కంటే వెళ్ళండి. నేను వెళ్ళను కాబట్టి నేను స్ట్రైట్గానే వెళ్తాను. శ్రీ గంగా చేపల పులుసు బిర్యానీ ఫేమస్. చేపల పులుసు భోజనం అంటే ఇక్కడ నేను చదివింది దాని మీదది, హోర్డింగ్ మీదది. Petrol generator. Someone was taking the generator to somewhere. Garuda's food corner. రాత్రి నుంచి అది మీన్ రాత్రి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా సరదాగా చాలా క్యాజువల్గా అదిగో అక్కడ వేసుకుని పడుకోండి అన్నారు. నైట్ నిద్రపోయేటప్పుడు మాత్రం అసలు మొత్తం ఇదంతా మంచు పట్టేసిందిలే. నిద్ర ఓకే, మిగతా పెట్రోల్ బంక్స్ కన్నా ఇది 24 hours వర్కింగ్ అంట. ఎవడో ప్రతి ఒడు వచ్చి హార్న్ కొట్టాల్సిన అవసరం లేదులే, కానీ మనమే టైం అయిపోయిందేమో అనుకుని, అంటే మార్నింగ్ షార్ప్ 6కి లెగాలి అని పెట్టుకున్నాం అనమాట. సో దానికోసం అని ఖచ్చితంగా లెగాలి అని అయిపోయిందేమో టైం అనుకుని మెల్లమెల్లగా 2:30కి ఒకసారి, 4ంటికి ఒకసారి, 4:30కి ఒకసారి, 5:30కి ఒకసారి అట్లా లెగిసి చూసుకున్నాను తప్ప సౌండ్ గోల అదేం లేదు. అండ్ 24 hours ఆ రేడియో అయితే ప్లే అవుతానే ఉంది, రాజమండ్రి రేడియో 91.3 FM. ఇది చాలా హాట్ గురు. ఆ ఎదురు మబ్బులు భలే ఉన్నాయి. ఇక్కడ ఒక మంచి పాట వేసి, ఈ యూట్యూబ్లో ఏం పాటలు పెట్టుకోవచ్చో ఏం పాటలు పెట్టకూడదో తెలియట్లేదు బాబాయ్. వావ్, సచ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. అటుపక్క ఉంది మొత్తం, మేఘాలన్నీ అటే ఉన్నాయి, ఇటు లేవు. ఇది అలా మెల్లగా చల్లగా హైదరాబాద్ వెళ్ళిపోద్దాము ఈ హైవే. సారీ, చెన్నై కోల్కతా హైవే. ఇది హైదరాబాద్ వెళ్ళదు. ఏంటివి ఈ కట్టినప్పుడు కానీ వేసారు ఈ బ్రిడ్జ్. ఇటు పక్క అంతా బాగా నల్లగా ఉన్నాయి, అటు పక్కనంతా కొంచెం తెల్లగానే ఉన్నాయి. అంటే ఈ వ్యూ ఎంత చెప్పినా ఎన్ని చేసినా కానీ మనం అంటూ వచ్చి మెల్లగా మన నేకుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తేనే అదొక సపరేట్ ఫీల్ అనమాట. ఈ యూట్యూబ్లో పెట్టేసుకుని వీడియోలు చూడటం అనేది చాలా టఫే. మ్యాక్సిమం ఐ కెన్ ఎక్స్ప్లోర్, అంతేగాని ఎక్స్పీరియన్స్ చేయలేం. నేను ఎక్స్ప్లోర్ చేసి చూపించగలను, కానీ మీతో ఎక్స్పీరియన్స్ చేయించడం అనేది చాలా కష్టమైన విషయం. మేబీ కొంచెం క్వాలిటీ కెమెరాస్, క్వాలిటీ అంటే అటు ఇటు చిన్నపిల్లల గోప్రోలు కాదు, ఒస్మాలు 360లు అవి కూడా కొంచెం క్వాలిటీగా 2 lakhs, 2.5 lakhs, 5 lakhs ఇట్లా ఉంటాయి చూడు, అవి ఆ కెమెరాస్తో అయితే మేబీ ఏమైనా మన నేకుడైతో చూస్తే వచ్చే అవకాశం ఉంది. అది అండ్ దట్టు వాళ్ళు ఏది ఫోకస్ చేయాలనుకుంటారో అది మాత్రమే చూపించగలరు. లేదంటే నీ అంతటికి నువ్వు చాలా చూడొచ్చు. అసలు చుట్టూరు మొత్తం ఏది కావాలంటే అది చూడొచ్చు. ఏదో అసలు చూడటం అంతా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. అయ్యి ఫుల్ గాల్లో వెళ్తున్నాడు. హాయ్ నాని అన్న. అసలు ఎక్కడ కాకిని చూసినా నాన్నే గుర్తొస్తున్నాడు. అమ్మ మై డియర్ వదలా, నువ్వు ఏం చేస్తావా బ్రో. ఆ రోజు నాని అన్న ట్రైలర్ చూడగానే ఫస్ట్ ఆనందం వేసింది, ఆ తర్వాత ఆశ్చర్యం వేసింది, ఆ తర్వాత భయం వేసింది, ఆ తర్వాత చాలా గ్రేట్ అనిపించింది. ఏమవుతుందో సినిమా చూడాలి. ఇప్పటికైతే కొంచెం ప్రీ ప్రొడక్షన్ టైపు చేశారు కాబట్టి గ్రాఫిక్స్ కొంచెం లైట్గా ఉంది. ఇంటూ ద సినిమా వెళ్ళాక అన్న పర్ఫెక్షన్ గురించి తెలిసిందేగా, గట్టిగానే కొడతాడేమో అనుకుంటున్నా. చూద్దాం. నాకైతే ఒక మంచి రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి దాని మీద. కాకపోతే మరీ సత్యన రా అనమాట. ఈ రా సినిమాస్ ఏంటి అంటే చాలా బాగున్నా కానీ నువ్వు అంత ఈజీగా సజెస్ట్ చేయలేవు అందరికీ, ఎందుకంటే వాళ్ళు నిన్నెక్కడ జడ్జ్ చేస్తారో అన్న చిన్న భయం. సర్లే, ఇప్పటికే చాలా చెప్పేశాను, ఆపుదాం, కొంచెం బ్రేక్ ఇద్దాం. ఇదిగో మొత్తం వాటర్ వ్యూ, అదిగో ఇప్పుడు కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్, అటు పక్కన రింగులుగా. అది ఇలాగా ఇగో ఇదొక బ్రిడ్జ్, ఆ రింగులది ఒక బ్రిడ్జ్,
దాని తర్వాత ఇంకొక సెట్ ఆఫ్ బ్రిడ్జ్ ఉందన్నమాట. అది లోపల రాజమండ్రిలోంచి అటు వెళ్ళేది. ఈ మధ్యలో వచ్చేసి ట్రైన్స్ వెళ్ళేది. ట్రైన్స్ ఆ పక్కదేమో పాతది అయిపోయిందంట. అది కూడా ట్రైన్స్దే కానీ అది పాతది అయిపోయిందని అది ఆపేశారు. ఇంకా కన్స్ట్రక్షన్స్ అవి ఇవి చేస్తున్నారు. ఇంకా ఇది వచ్చేసి ప్యూర్ హైవే అనమాట. ఇట్లాగా హెవీ వెహికల్స్ అన్నీ అటు వెళ్ళకుండా ఇటు నుంచే వెళ్తాయి. అది కొవ్వూరు బ్రిడ్జ్. ఆ కొవ్వూరు బ్రిడ్జ్ వచ్చేసరికి అది చాలా చిన్నగా ఉంది, ఆల్రెడీ చెప్పాను కదా. దాని మీద అది సింగిల్ వేలోనే 2 వేస్ ఇంకో ఇంత రోడ్డు కన్నా ఇంకొంచెం చిన్నదే. దాంట్లోనే ఇంకా మళ్ళీ హెవీ వెహికల్స్ వెళ్ళాలంటే కష్టం కదా. ఆల్రెడీ రాజమండ్రిలోకి వెళ్ళే వెహికల్స్ దాని మీద నుంచే వెళ్తాయి మ్యాక్సిమం. సో అటు హెవీ వెహికల్స్కి అంత పర్మిషన్ లేదు. ఇంకా హెవీ వెహికల్స్ అన్నీ వేరే పెట్టి వెళ్ళాలన్నా కానీ ఇదో ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళడం. హాయ్ సూర్య బ్రో. గ్రీన్ ఇండియా, క్లీన్ ఇండియా. నాకెందుకో ఈ సర్వీస్ రోడ్లోనే వెళ్ళాలనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ దిస్ ప్యూర్ ఇమ్మెచ్యువల్ వ్యూ. కానీ అసలు ఏమాట కామాట ఇండోర్కి మాత్రం ఈ బోయా M1 పర్ఫెక్ట్. అసలు కాస్ట్లీ మైకులు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ అంటే కొంచెం కంఫర్ట్ తక్కువ వైర్ కాబట్టి, కానీ క్వాలిటీ అయితే భలే ఎక్సలెంట్. ఇంత గోల్లో కూడా అసలు అంటే ఈ బయట అసలు ఎంత సౌండ్ వస్తుంది. నార్మల్గా వెనక కూర్చున్నవాడు ముందు మాట్లాడడానికే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది దీంట్లో భలే క్వాలిటీ వస్తుంది వాయిస్. అరటి తోటలండి వెళ్ళొచ్చినాయండి. నేను సిటీలో చూసి అసలు మనం అయిపోతాంలే తొందరలోనే, ఆల్మోస్ట్ ఆదిత్య 369 టైప్లోకి విజయవాడ ఇటేనంట. ఇప్పుడు అప్పుడే ఏమవుదేమో, అదే ఇంకా అయిపోవచ్చినట్టుంది. చెట్లు గిట్లు ఎక్కడ కనిపిస్తున్నాయి, ఏమి ఉండట్లేదు కదా, మెల్లగా లేచిపోతాంలే భూమి మీద, ఏం మిగలదు ఆక్సిజను అని ఒక ఫీల్లో ఉన్నాను అనమాట. ఏది టైం కూడా అది అందరూ టైము ఎప్పటివరకు వేస్తుంటాను. నాకు తెలిసి నేను ఒక 2050కి అయిపోతామేమో అనుకున్నా. ఏదో కొంచెం ఇట్లా తిరిగి చూస్తే లేదులే 2010 వరకు ఉండొచ్చేమో అన్న ఒక చిన్న ఆశ. ఈ పొలాలకి ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ కావాల్సి వచ్చింది, అవి కూడా ఆక్సిజన్ ఇస్తాయి కదా. ఇది ఈ పొలాలు కూడా చెట్ల కిందే కదా లెక్క. మంచు టైము 8:20 అయింది. 8:20 కూడా ఇంత మంచు ఉంది, ఏం కనిపించట్లా అటు పక్క. అబ్బో అసలు ఇంక ఎదురుకెళ్ళిపోతే అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. కొంచెం గుడ్ థింగ్ ఏంటంటే ఈ రోడ్డు మీద లేదు మంచు, పర్లేదు కొంచెం ఓవరాల్ విజిబిలిటీ. నిజమే అసలు ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా అసలు బై మిస్టేక్గా పొద్దున్నే 4:30-5కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి. లైట్ చట్టకుండదు, ఈ మంచుకి అసలు రోడ్డు కనిపించి ఎదురున్నదే కనిపించదు. కొంగేనా మళ్ళీ వెళ్తుందే ఇక్కడ డ్రాగన్. మేబీ ఎక్కడికో వెళ్ళడానికి ప్రాక్టీస్ చేస్తున్నట్టుంది. అది ఎక్కువసేపు రెక్కలాడించకుండా ఉండటం ఎలాగా అని. వెళ్ళిపోయింది, వెళ్ళేదో చెట్టు మీద వాళ్ళంటూ. మనకు కావాల్సిన ఫుటేజ్ అంతా ఆల్మోస్ట్ మార్నింగ్ టైమ్సే వచ్చేస్తుంది. అసలు మనకు ఫుటేజ్ కావాలన్నా కూడా మార్నింగ్ టైమే చేయాలనుకుంటా. ఎందుకంటే నాకు ఈ వ్యూ తప్ప ఇంకా మధ్యాహ్నం నుంచి అంత గొప్పగా వ్యూ ఏం అనిపించట్లేదు. ఈ పొద్దునే భలే ఉంటుంది. ఇది ఒక ఎండ, ఫుల్ మంచు. అసలు ఈ హెల్మెట్ అయితే ఇంకేం అనిపించట్లేదు. ఆల్మోస్ట్ పద్దాకా ఇట్లాగా వర్షం పడుతుంటే తుడుచుకుంటున్నట్టు తుడుచుకోవాల్సి వస్తుంది. బైక్స్ 50లో వెళ్ళాలంట, కారు ట్రక్కులు 60లో వెళ్ళాలంట, అయ్యే కారు ట్రక్కులు 40లో వెళ్ళాలంట. ఇంక ఇట్లా తీస్తూ ఉంటే ఈ రోడ్ అంతా చాలా క్యూట్గానే ఉందిలే, కానీ ఇప్పటితో చాలే ఇంకా ఈ రోడ్డు వ్యూలు, ఈ విజువాలిటీ క్లిప్స్. ఓకే గుడ్. సో ఇంకా ఆల్మోస్ట్ విజయవాడ వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం మిగతా వాటి గురించి. అంటే మధ్యలో టిఫిన్ చేయాలి కదా, మధ్యలో ఎక్కడైనా టిఫిన్ చేసేసి మెల్లగా ఇంకొక చిన్న రన్ వేసి ఆ తర్వాత ఎక్కడైనా ఆగి కొంచెం చూసుకుని నైట్కి విజయవాడ వెళ్ళేటట్టు ప్లాన్ చేద్దాం. ఓకే లెట్స్ స్టార్ట్.
లోపల ఉన్న ఆత్మారావుడికి ఆకలి తెరగేసేస్తుంది. ఇక్కడ ఆగి టిఫిన్ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 9:30 అయింది. ఒక హాఫ్ అన్ అవర్ అలా డ్రైవ్ చేసి నిన్నట్లాగా ఏదైనా తోటలోకి వెళ్ళడానికి కుదిరిద్దేమో చూసి అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం బయలుదేరాం. ఇక్కడ నుంచి విజయవాడ 103, 104 చూపిస్తుంది. మనం ఈ అరగంటలో ఒక 20 కిలోమీటర్లు వెళ్ళినా సాయంత్రానికి ఇంకా ఒక 85 అలా ఉంటుందిలే, కొట్టేయచ్చు ఈజీగానే. సో లెట్స్ సీ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. కొన్నిసార్లు మనం అనుకోకుండానే కొన్ని మ్యాజిక్స్ జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఎంత మ్యాజిక్ చేద్దాం అనుకున్నా జరగదు. ఇప్పుడు జరిగింది అదే. నిన్నేదో బై మిస్టేక్గా ఒక తోట దొరికింది కదా అని రోజు తోట దొరికిద్దేమో అనుకుంటా తప్పు. ఇటంతా అదేది ఏలూరు, విజయవాడ, ఈ రాజమండ్రి వాళ్ళంతా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఎక్కడికక్కడ కంచెలు ఇవన్నీ. మనమేమో రీడింగ్ చూసుకోకుండా అట్లాగా పడొచ్చేస్తూ ఉన్నాం అనమాట. సడన్గా రీడింగ్ చూస్తే నియర్లీ 80 కిలోమీటర్స్ తోలేసాం అనమాట, ఆపకుండా ఇంచుమించు బండి. ఒకసారి ఆ ఇంజిన్ దగ్గర చేయి పెట్టగానే టప్ అని కాలింది. ఇప్పటివరకు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండేవాడిని, కానీ కొంచెం హీట్ అవ్వగానే అబ్బో చాలా హీట్ అయింది అనుకునేవాడిని. ఈరోజు తెలిసింది అది ఎంత హీట్ అవ్వగలదు అని. బో నైస్. పడుకోవటం అయితే ఇలా గడ్డివాములో పడ్డాం అనమాట మనం. అది ఎక్కువసేపు అయిన తర్వాత ఎండ అటు నుంచి వచ్చింది కాబట్టి ఆ గడ్డివాము ఉంది మనకి. నో ఇష్యూస్ ఫర్ టుడే. సో ఇక్కడ వరకు జరిగిన ముచ్చట్లన్నీ కొంచెం వీడియో ఎడిట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ సాయంత్రం కలుద్దాం. అదేదో చెప్దామని ఆగితే ఏం పట్టించుకోవట్లా. వినేళ్ళండి వైట్ వాకరు ఏందినా మధ్యలో దాని కళ్ళు అలా ఉన్నాయి. ఒకదాని కళ్ళు వైట్ కలర్లో ఉన్నాయి. భలే ఉన్నాయి. మన సాయంత్రం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంక ఈ మధ్యలో ఎక్కడ ఆగేది లేదు. కొడితే విజయవాడే. ఎంత ఒక 60 చిల్లర ఎంతో చూపిస్తున్నట్టుంది. నెక్స్ట్ బోర్డు దగ్గర చూద్దాం. విజయవాడ ఇటు అన్న విషయం మాకు తెలుసు బ్రో. ఇంకా ఎంత దూరం అది చెప్పు ముందు. గైడ్దే ఇదిగో మళ్ళీ ఇక్కడ కూడా ఇంకా అదే రాశాడు. ఎంత? హౌ మచ్ బ్రో? దట్స్ వాట్ ఐ నీడ్. సమ్వన్ మేడ్ అన్ ఆర్ట్ బ్రో. బ్యూటిఫుల్ ఆర్ట్. మళ్ళీ ఒకటి సీక్రెట్ అనుకుంటా బ్రో అది, అందుకే ఎక్కడ రాయలేదు. మనమేమో అది తెలియక తెగ అడుగుతున్నాం. చూద్దాం ఈ ఏలూరు దాటాక ఏమైనా రాస్తారేమో. అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్. ఓకే, అక్కడ నుంచి ఇక వాటర్ వస్తున్నాయన్న. వాటర్ ఏంటావా? అవి ఏసీ బస్ అనుకుంటా. అమ్మయ్యా ఇదిగో ఇక్కడ రాశారు విజయవాడ 54ఏనా బోర్డు తప్ప. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం అది చిన్న డిస్టెన్స్ చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ లేదు తెలిసిన ఏరియాకి వెళ్ళాలనుకున్నప్పుడు చాలా పెద్ద డిస్టెన్స్ కొంచెం దానిలో అనిపిస్తుంది. ఏంటో 54 అంట. వచ్చేటప్పుడేమో అందరూ ఏలూరు 70, 75 అన్నారు. ఇందాకే మనం జస్ట్ దాటిందా ఏలూరు. ఇటు వెళ్ళేటప్పుడేమో 54 అనే రాశారు. చూద్దాం. అదో విజయవాడ అటు మాకు తెలుసు. మర్చిపోయాను చెప్పటం. మనం వెళ్ళేటప్పుడు ఏలూరులో కొన్న ఇయర్ ఫోన్స్ వచ్చేటప్పుడు అదే ఏలూరులో మర్చిపోయి వచ్చాను అనమాట. అదే మర్చిపోవటం కాదు, వదిలేసి వచ్చాను. ఏదో ఒకటి అలా వదిలేసి రావాలి కదా. అందులో మనం ఇయర్ ఫోన్స్ వదిలేసి వచ్చాం. హాయ్ సూర్య బ్రో. ఏంటి ఇంకా డ్యూటీ అవ్వాలనేది 5 అవర్స్ ఉంది. అది పుష్ప గాడి బ్రాండ్. అది ఇంకా బోర్డులో మన ఊరు పేరు కూడా ఎత్తేసినట్టున్నారు. వీఆర్ ఆన్ అవర్ లాస్ట్ హాఫ్ సెంచరీ, అందుకని ఎత్తేసారు. ఓకే లెట్స్ సీ. అయ్యో ఇప్పుడు సిటీలోంచి వెళ్దామా ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్దామా? బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తే జనాలు ఉండరు, ప్లెజెంట్గా ప్రశాంతంగా బాగుంటుంది. సిటీలోంచి వెళ్తే జనాలు, ట్రాఫిక్, పొల్యూషను. సరే సిటీలోంచే పోదాం. లేదు అలా కాదు కానీ చూద్దాం. ఇప్పుడు ఆ బ్రిడ్జికి వెళ్ళడానికి మనకు దారి తెలియదు. ఈ పిన్నంనేని సిద్ధార్థ దగ్గర ఎక్కడో కటింగ్ ఉంటుంది. మనకు ఆ కటింగ్ ప్రొవైడ్ చేసి మనం అటు వెళ్ళగలిగితే ఆ బ్రిడ్జ్ మీద వెళ్దాం.
లేదు స్ట్రైట్గా ఇటు దింపి ఆ బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిపోయాము అంటే మన డెస్టినీ మనల్ని గన్నవరం వైపు నుంచే తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తుంది అని యాక్సెప్ట్ చేసి అటు నుంచే వెళ్ళిపోదాం. ఇదిగో ఉషారా మా కాలేజు. అప్పట్లో కిరాక్ పార్టీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటో సంథింగ్ ఏదో ఆడియో లాంచ్ ఆ టైంకి రక్తాలు చిందించాం ఇందులో. మట్టి పాడు వెళ్ళేటప్పుడు కూడా చూసాం దాన్ని. సచ్ ఏ క్యూట్ నేమ్ అని కూడా అనుకున్నాం. ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడికే 2 టోల్ గేట్లు ఉన్నాయి. జస్ట్ మనం 20 కిలోమీటర్స్ కూడా దాటి ఉన్నాం. అప్పుడే అది ఏలూరు టోల్ గేట్ ఒకటి, మళ్ళీ ఇటు విజయవాడ టోల్ గేట్ ఒకటి, 2 పక్క పక్కన పెట్టేశారు. కనీసం కొంచెం గ్యాప్ ఇవ్వండి రా. నేనంటే బండి, నాకు ప్రాబ్లం లేదు. పాపం ఈ బస్సులు లారీలు కార్ల వాళ్ళు అందరి గురించి ఆలోచించాలి. వీళ్ళేంటి అందరూ పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. టోల్ గేట్ కాదా ఇది? టోల్ గేటే మరేంటి వీళ్ళు? అది కూడా ఉందా? ఓకే ఓకే. హార్న్ కొట్టబాకన్నా. సౌండ్ పొల్యూషన్. ఏంటివి? శనక్కాయలు, పూలు, మల్లెపూలు మనం ఏం చేసుకుంటామన్నా. విజయవాడ 31 వచ్చేసాం బ్రో ఆల్మోస్ట్. ఏదో ఇక్కడ దిగాం మనం. నెక్స్ట్ మనకు తెలిసి ఆ టర్నింగ్ లోపలికి వెళ్ళి అట్లు 1 వేలో వెళ్ళాలి. అది 1 వే కాదు, అటు సర్వీస్ రోడ్లోంచి వెళ్తే మేబీ మనం ఆ కొత్త బ్రిడ్జ్ వైపు వెళ్ళవచ్చు. అది కొత్త బ్రిడ్జ్ కాదు, డైరెక్ట్ హైవే. ఎయిర్పోర్ట్ అమరావతి సర్వీస్ రోడ్లోకి. అక్క విత్ అన్ యాటిట్యూడ్. ఆర్ యాటిట్యూడ్ నెక్స్ట్ లెవెల్. ఫోన్ బి రుక్ నహీ సక్తా. ఇది సర్వీస్ రోడ్డేనా? సర్వీస్ రోడ్డే. అటు ఉంది, ఇక్కడ రోడ్డు ఉందంటే నాకు కూసంత. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ కటింగ్ ఇవ్వాలి. మనం పర్ఫెక్ట్ టైమింగ్లోనే అటు కట్ చేసి వచ్చాం అనమాట. అండ్ డెస్టినీ నమ్మటం ఏంటి పిల్ల బెచ్చాగాల్లాగా? మనకంటూ సపరేట్ ప్లానింగ్ ఉండాలి. లేదంటే ఏది పడితే అదే జరిగిందాం. నేను ఈ సిద్ధార్థ ఇటు ఎక్కడ ఉంటుంది కటింగ్ వెళ్ళడానికి. అంకుల్ కొంచెం ఇటు కూడా చూడు అంకుల్. ఇద్దరికిద్దరు బాగుంది. ఎస్ఎల్వి అంజనీ హైట్స్ అది కాదు అంకుల్. ఎయిర్పోర్ట్ అమరావతి రోడ్ ఎక్కడుంది? ఓ ఇట్లా వెళ్తామే ఆ రోడ్డుకా? వా గుడ్. అంతే మనం వచ్చేసాం. కష్టపడ్డాను అదేం లేదు. కొంచెం సూపర్ కొద్ది ఇటు వచ్చినట్టు ఉన్నాం. ఓహో ఇటు కనెక్షన్ ఉందండి. కావాలంటే అట్లా తిరిగి ఇటు నుంచి రావచ్చు. ఓకే అది ఫైనల్లీ మనం మన ఇంటికి వచ్చేసాం. ఇంటికి కాలే విజయవాడ. ఇక్కడ నుంచి మన ఇల్లు లెక్క ఇదంతా. ఎన్నిసార్లు తిరుగున్నాం? ఎన్నోసార్లు తిరుగుంటాం. మన ఇష్టం. మర్లపాలెం స్ట్రైట్, వేపకుంట లెఫ్ట్, చిన్నవాటిపల్లి రైట్. చాలే ఇంకా మళ్ళీ ఈ రోడ్డు అంతా కూడా తీయబుద్ధి అయింది. హైపర్ ల్యాబ్స్ పెడతా ఈ రోడ్డు అంతా బాగుంటుంది. ఇదేంటి భలే ఉంది. కారు మీద ఏదో పెద్ద డబ్బా పెట్టి తీసుకెళ్ళిపోతున్నారు. అందులో ఎవరినైనా కిడ్నాప్ చేసి ఉంటే ఏంటి పరిస్థితి? ఎలా చెక్ చేస్తారు అది? అసలు చెక్ చేస్తున్నారో లేదో. సర్లే ఇక్కడ నుంచి టైం ల్యాబ్స్ పెడతా. భలే ఉంది అసలు. ఇందాక ఒకటి చెక్ చేసి ఒకటి తీసా. సూపర్ ఉంది. అది ఇంకా కొడితే డైరెక్ట్గా ఇంటికే.
ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అయిందనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసాను. మొత్తం ఇక్కడ సర్దుకుని జాగ్రత్తగా ఇంట్లోకి సైలెంట్గా వెళ్ళిపోవాలి. సో బాయ్, సైనింగ్ ఆఫ్.